నేను పాలకూరతో పరాటాలు చేస్తున్నానండి. గోధుమ పిండి జల్లించి పెట్టుకున్నాను. ఇదేంటంటే పాలకూర, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇందులో వేసి కలుపుకుంటాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి, సాఫ్ట్గా వస్తాయి పరాటాలు. చూసారా, ఇట్లాగ మంచిగా హల్క్ కలర్లో వస్తుంది. మా వాడికి చాలా ఇష్టం హల్క్ అంటే. హల్క్ కలర్లో వస్తుంది ఇట్లా. దీన్ని పరాటాలు ఒత్తుకొని కాల్చుకుందాము. మంచిగా ఇట్లా చేతికి నూనె రాసుకొని పరాటాలు ఒత్తుకుందాము. ఇదిగోండి, ఇలా పల్చగా ఒత్తుకొని కాల్చుకుందాము. మంచిగా అటు ఇటు రెండు వైపులా దూరగా కాల్చుకుందాము. బాగా టేస్ట్గా ఉంటాయండి ఇవి. కొద్దిగా నూనె వేస్తున్నాను. చూడండి, పరాటాని ఇట్లా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు తీసుకొని ఇంకో పరాటా వేసుకుందాం. అన్నీ ఇలాగే రెండు వైపులా మంచిగా కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుంటే సరిపోతుందండి. చాలా రుచిగా ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళకి ఇట్లా డిఫరెంట్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. రోజు ఒకేలా అంటే వాళ్ళకి నచ్చదు, ఎందుకనో బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ అదేనా అంటారు. మీ ఇంట్లో కూడా అంతేనా? మంచిగా డిఫరెంట్ టైప్స్ చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. మా బాబు చిన్నపిల్లాడప్పుడు అస్సలు తినేవాడు కాదండి. అయితే ఒక 3-4 ఇయర్స్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది టేస్ట్గా లేదు, అందుకే తినట్లేదు వాడు. ఆ తర్వాత నేను అన్ని డిఫరెంట్ టైప్స్ చేసి పెట్టడం స్టార్ట్ చేశాను. వాడు మంచి ఫుడ్డీ అయిపోయాడు.